స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ కొరకై నిన్ను సిద్ధపరచు స్వరము, క్రీస్తు రాకడ కొరకై సిద్ధపరచే స్వరము. వినుమా, వినిపించుమా, కనుమా, సిద్ధపడుమా. క్రీస్తు రాకడ స్వరమును కార్యక్రమను వీక్షిస్తున్న ప్రియులకు ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ సమయంలో దైవజనులు ఎం రత్నకుమార్ గారు దైవవర్తమానం అందిస్తారు. ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, దయగల యేసయ్య, నీ ఘనమైన శ్రేష్టమైన పాదాలు కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఈ క్రీస్తు రాకడ స్వర కార్యక్రమాన్ని మీరే ఆశీర్వాదకరంగా జరిగించండి. మీ దాసులు మీరు బలపరిచి వాడుకోండి. అనేక ఆత్మరక్షణ కార్యక్రమం కొరకై ఈ పని జరిగినట్లుగా సహాయం చేయండి. నీ నామానికి మహిమ తెచ్చుకొని మని యేసు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము. మన ప్రభువును రక్షకుడునైన యేసయ్య పరిశుద్ధమైన నామమున క్రీస్తు రాకడ స్వరం కార్యక్రమం వీక్షించుచున్న ప్రియులైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. బాగున్నారా ప్రియులారా? దేవుని మహాకనికరాన్ని బట్టి ఈ సంవత్సరం క్రిస్మస్ను కూడా చూసే ధన్యత భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించారు. మీరు మీ కుటుంబాలతో ఈ క్రిస్మస్ ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నారని నేను సంతోషిస్తున్నాను. అలాగే ప్రభువుని మహింపరుస్తున్నాను. చాలా సంతోషం. ప్రియులారా, మరి అనేక కుటుంబాల్లో ఈ పరిస్థితులు లేవు. చాలామంది హాస్పిటల్లో ఉన్నారు కదూ. చాలామంది తమ ప్రియులను పోగొట్టుకున్న దుఃఖంలో ఉన్నారు. పలు ఇబ్బందికరమైన పరిస్థితుల మధ్యలో ఉన్నారు. మరి మనము సంతోషంగా ఉన్నామనంటే అది దేవుని మహాకృప, దయ తప్ప ఇంకేమీ లేదనే సత్యం మనం ఎరిగినదే కదా. ఆరాధనకి వెళ్ళొచ్చారా? ఇంట్లో వాళ్ళందరూ వెళ్ళొచ్చారా? దేవుని సేవకుల ద్వారా అందించబడిన వర్తమానాలు విని దాని యందు ఆనందించారని నేను నమ్ముతున్నాను. దేవుని బిడ్డలారా, ఏదన్నా దిగులు బాధలు ఉన్నారా? బట్ట తీసుకోలేదేనో, సరైన వంటల విషయాల్లో సరిగ్గా వ్యవహరించలేదేనో, ఇంకా ఏదైనా సంఘంలో ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితితో, గ్రామంలోనో లేకపోతే మీరున్న ప్రాంతంలోనే ఇబ్బందికరమైన పరిస్థితులు ఏమన్నా ఇబ్బందులుగా ఉన్నాయా? వాటన్నిటిని మించి దేవుని కృప మనకు తోడుగా ఉన్నది. దేవుని యందు మనం ఎంతో ఆనందించాల్సిన వారమై ఉన్నాం. ఒక మాట చెప్పిన ప్రియులారా, క్రిస్మస్ పండుగ అనేది లోకస్తుల మాదిరిగా అనగా అనేకులకు వాస్తవానికి అనేకమైన మతాలు భూమి మీద ఉన్నాయి, మన దేశంలో కూడా ఉన్నాయి. అయితే ఒక్కొక్క మతస్థులకి కొన్ని పండుగలు ఉంటాయి. క్రిస్మస్ అనేది కేవలం క్రైస్తవులకు చెందిన పండుగ మాత్రమే కాదు. మనందరికీ తెలుసు కదా, పగలు మీరు వినుంటారు. ఇది ప్రజలందరికీ సంబంధించిన పండుగ. ఒక జాతి, కుల, మత, ప్రాంత భేదాలు లేకుండా అందరూ కూడా సంతోషించదగ్గ పండుగ అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంత మాత్రమే కాకుండా ఇది ఒక రోజుతో ముగించబడేది కాదు. క్రిస్మస్ అనేది ఒక రోజుతో ముగించబడేది కాదు. ఇది నిత్యము మనతో ఉండే కార్యక్రమం అన్నమాట. ఇది క్రిస్మస్ వాతావరణం కేవలం డిసెంబర్లోనో, డిసెంబర్ 25వ తారీఖునో అనుభవించేది మాత్రమే కాదు. డిసెంబర్ 25 అయిపోయిందంటే క్రిస్మస్ అయిపోయిందని కాదు. ఆరాధనలకు వెళ్ళొచ్చాం, మంచి వస్త్రాలు కొనుక్కున్నాం, వంటలు తీసుకున్నాము, ఇదంతా మంచి పరిస్థితులు ఉన్నాయి. ఇదే క్రిస్మస్ కాదు. క్రిస్మస్ అనేది ఒక రోజుతో అయిపోయేది కాదు, ఒక నెలతో ముగించబడేది కాదు. ఇది దీని యొక్క ఫలం అనేది నిత్యమైనది. ఆ విషయాన్నే ఈ దినాన్న ఈ సమయంలో మీతో మాట్లాడాలని నేను దేవుని ఆత్మ చేత ప్రేరేపించబడుతున్నాను. అందుకనే
మీకు స్క్రీన్ మీద కనబడుతున్న రీతిగా ఈ రోజున మనం ధ్యానం చేస్తున్న అంశం ఏంటంటే క్రిస్మస్ పండుగ అనే విషయాన్ని గురించి మనం ధ్యానం చేయబోతున్నాం. జాగ్రత్తగా కొద్ది సమయం మాటలు మీరు మనసును పెట్టి ఆలోచన చేయాలని ప్రభు పేరిట ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. మన ధ్యాన భాగంగా పరిశుద్ధ గ్రంథం నుంచి మత్తయి సువార్త 2వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుందాం. తరువాత హేరోదు నొద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారై వారు మరి ఒక మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి. దేవుడు ఈ వాక్యాన్ని మన వినికిడిలో దీవించునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, చదవబడిన ఈ వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే ఈ వాక్యంలో ఈ పగలు మీరు దేవుని సేవకుల ద్వారా వినుంటారు జ్ఞానుల గురించిన సందేశం. మత్తయి సువార్తలో నుంచి, లూకా సువార్తలో నుంచి, యోహాను సువార్తలో నుంచి, ఇంకా పత్రికల్లో నుంచి, పాత నిబంధనల నుంచి దేవుని సేవకుల ద్వారా అనేకమైన విషయాలు మీరు రాత్రి పగలు మీరు వినున్నారు. చాలా సంతోషం. ప్రియులారా, ఈ దినాన మనం చదివిన వాక్య భాగాన్ని గమనించినట్లయితే ఇక్కడ జ్ఞానులను ఉద్దేశించి పలకబడిన ఒక మాటను మనం చదువుతున్నాం. వారు యేసుక్రీస్తు వద్దకు వచ్చారు, ఆయన చూచారు, ఆయన పూజించారు, ఆయనకి కానుకలు సమర్పించారు, అంతా అయిపోయింది. అయితే దేవుని దూత వారికి ప్రత్యక్షమై హేరోదు వద్దకు వెళ్ళవద్దు అని చెప్పారు. ఎప్పుడైతే ఆ మాట చెప్పబడిందో వారు ఆ మాటకు విధేయత చూపించేసేసి వారి చేసిన పని ఏంటి అని అంటే, దేవుని ఆత్మ ఇక్కడ చెప్తున్న మాట, హేరోదు వద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారై వారు మరి ఒక మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి అని చదువుతున్నాం. క్రీస్తునందు ప్రియులారా, క్రిస్మస్ అయిపోయే పండుగ కాదు ఇది. దీని తర్వాత చాలా పని ఉంది. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన ప్రాముఖ్యమైన సత్యం. ఏంటి అని అంటే, వారు ఒక త్రోవను వచ్చారు, మరొక త్రోవన వెళ్ళిపోయిన పరిస్థితి ఇక్కడ మనం చదువుతున్నాం. ఒక త్రోవను వచ్చి మరొక త్రోవను వెళ్ళారు. ఎంత అద్భుతమైన మాట. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది మనకు నేర్పించే ఆధ్యాత్మిక సత్యం, చాలా అద్భుతమైన సత్యం. అదే త్రోవను వెళ్ళలేదు, వారు వేరొక త్రోవను వెళ్ళారు. వారు వచ్చిన త్రోవ చాలా ఇబ్బందికరమైన త్రోవ. ఎందుకు అనంటే ఆ త్రోవలో ఏమున్నాయో తెలుసా ప్రియులారా? హేరోదు ఉన్నాడు ఆ దారిలో. హేరోదు కంటికి కనబడకూడదు, హేరోదు చేతికి చిక్కకూడదు, అతనికి సంబంధం లేకుండా ప్రయాణం చేయాల్సిన పరిస్థితి. యేసుక్రీస్తు నొద్దకు వచ్చి ఆయన ఆరాధన చేసిన వ్యక్తులు కలిగి ఉండవలసిన పరిస్థితి. మళ్ళీ చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఏ జ్ఞానులైతే యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరకు వచ్చి ఆరాధన చేసి తిరిగి ప్రయాణం కడుతున్నారో, ఆయన దగ్గర నుంచి వెళుతున్నారో, వెళుతూ వెళుతూ వారు ఎటు వెళ్ళాలి అని బోధింపబడ్డారంటే వచ్చిన దారిని కాకుండా వేరొక దారిని వారు వెళ్ళాలి అని వారికి బోధింపబడిన పరిస్థితి మనకి కనబడుతున్నది. ప్రియమైన సోదరి సోదరులారా, తల్లులారా, తండ్రులారా, జాగ్రత్తగా ఈ మాట వినండి. నీవు ఇప్పటి వరకు ఏ మార్గంలో వచ్చావో ఆ మార్గమును కాకుండా వేరొక మార్గాన నువ్వు వెళ్ళాలి. నువ్వు వచ్చిన మార్గంలో హేరోదున్నాడు. హేరోదు అపవాదికి గుర్తు. హేరోదు దైవ సంబంధమైన కార్యమునకు వ్యతిరేకమునకు గుర్తు. హేరోదు దేవుని పిల్లలకు విరోధి, యేసుక్రీస్తుకు విరోధి. కాబట్టి ఇప్పుడు నీకు హేరోదుతో సంబంధం లేదు. హేరోదులో కపట స్వభావం ఉన్నది, హేరోదులో క్రూరత్వం ఉన్నది, హేరోదులో అహంకారం ఉన్నది, హేరోదులో దైవ సంబంధమైన జీవితమునకు వ్యతిరేక పరిస్థితులు ఉన్నాయి. వాడితో నీకేం పని అనేది ఇక్కడ బోధింపబడుతున్న పరిస్థితి. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తుని రోజు నువ్వు ఆరాధన చేశావు, క్రిస్మస్ కార్యక్రమాలు జరుపుకున్నావు, చాలా సంతోషం. ఇదైన తర్వాత ప్రభువుని ఆరాధన చేసిన తర్వాత, ప్రభువుని ఘనపరిచిన తరువాత నీ జీవితంలో గత జీవితానికి సంబంధించిన ఆనవాళ్ళు కనబడటానికి వీల్లేదు. వేరొక మార్గమున లేక మరి ఒక మార్గమున, మార్గము అనేది జీవితానికి గుర్తు.
మార్గము అంటే జీవితము అని మనం సాదృశ్యంగా తీసుకోవచ్చు. అంటే గత జీవితము యేసుక్రీస్తు ప్రభు వారిని ఆరాధన చేయటానికి ముందున్న జీవితానికి, యేసుక్రీస్తును ఆరాధన చేసిన తరువాత జీవితానికి మార్పు కనపడాలి. యేసుక్రీస్తు ప్రభు వారిని ఆరాధన చేయటానికి ముందు జీవించిన జీవితము దేవునికి వ్యతిరేకమైన జీవితంలో నువ్వు జీవించున్నట్లయితే, లేకపోతే ఏ విషయాలలో నువ్వు దేవునికి వ్యతిరేకంగా జీవించావో, ఏ విషయాలలో అపవాదితో కలిసిపోయావో, ఏ విషయాలలో అపవాదితో సహకరించి జీవించావో ఆ విషయాలన్నిటిని విడిచిపెట్టి వేరొక మార్గమున వెళ్ళాలి, వేరొక దారిలో వెళ్ళాలి. ఇది దేవుని వాక్యం మనకు నేర్పిస్తున్న అద్భుతమైన సత్యం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎహెజ్కేలు గ్రంథంలో కూడా ఈ మాటను మనం చదువుతాం. 46వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుతున్నాను. అయితే దేశ జనులు నియామక కాలముల యందు యెహోవా సన్నిధిని ఆరాధన చేయుటకై వచ్చినప్పుడు ఉత్తరపు గుమ్మపు మార్గముగా వచ్చిన వారు దక్షిణపు గుమ్మపు మార్గముగా వెళ్ళవలెను. దక్షిణపు గుమ్మపు మార్గముగా వచ్చిన వారు ఉత్తరపు గుమ్మపు మార్గముగా వెళ్ళవలెను. తాము వచ్చిన దారినే ఎవరును తిరిగి పోక అందరును తిన్నగా వెలుపలికి పోవలెను. ఎంత చక్కని వాక్యం ఇక్కడ మనకి తెలియచేయబడుతుంది. ఏమని చెప్పబడుతుంది? అయితే ఆ దేశ జనులు నియామక కాలముల యందు యెహోవా సన్నిధిని ఆరాధన చేయుటకై వచ్చినప్పుడు, గమనించారు ఈ మాట, ఆయన ఆరాధన చేయటానికి వచ్చిన జనులు ఏం చేయాలనంటే ఉత్తరపు గుమ్మముగా వచ్చారా, దక్షిణపు గుమ్మ మార్గమున వెళ్ళాలి, లేదు దక్షిణపు గుమ్మ మార్గముకు వచ్చారా, ఉత్తరపు గుమ్మ మార్గముగా వెళ్ళాలి అని చెబుతూ ఇక్కడ చెప్పబడుతున్న మాట ఏంటంటే, తాము వచ్చిన దారినే ఎవరును తిరిగిపోక అందరును తిన్నగా వెలుపలికి పోవలెను అని ఇక్కడ మనం చదువుతున్నాం. ఎంత చక్కని విషయం. ప్రియమైన సోదరి సోదరులారా, నువ్వు క్రిస్మస్ ఆరాధనకి వెళ్ళొచ్చావు. ఒకవేళ ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న నీ జీవితంలో సంవత్సరానికి ఒకసారి లేదా అప్పుడప్పుడు ఆరాధనకి వెళ్ళొచ్చే వ్యక్తిగా ఉండుంటావేమో. అయితే జాగ్రత్తగా వినండి, ఈ దినం నువ్వు ఆరాధనకి వెళ్ళొచ్చిన నీవు ఇక నీ ప్రవర్తన, నీ జీవితం ఎలాగుండాలి అని అంటే, నీవిప్పటి వరకు దేవునికి వ్యతిరేకంగా ఏ మార్గంలో నడిచావో ఇక ఆ మార్గంలోకి నువ్వు వెళ్ళకూడదు అని వాక్యం చెబుతుంది, దేవుడు చెప్తున్నాడు. ఇక ఆ మార్గంతో నీకు పని ఏమిటి? ఇక ఆ మార్గంలోకి ఎందుకు వెళ్తున్నావు? వెళ్ళొద్దు, వేరొక మార్గాన వెళ్ళు, మరి ఒక మార్గమున వెళ్ళు అని దేవుని వాక్యం ఇక్కడ మనకు చాలా స్పష్టంగా తెలియచేస్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి. ప్రియమైన సోదరి సోదరులారా, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న నీ జీవితంలో ఎన్ని క్రిస్మస్లు జరుగుతూ వస్తున్నాయో, ఎన్ని క్రిస్మస్లు నువ్వు చూసావో చాలా సంతోషం. నువ్వు చూసిన క్రిస్మస్లు చూడని వ్యక్తులు చాలామంది ఉన్నారు, లక్షల కొలది, కోట్ల కొలది ఉన్నారు. దేవుడు నీకు ఒక మంచి అవకాశం ఇచ్చాడు. ఎందుకు నీకు మరొక క్రిస్మస్ అవకాశం ఇచ్చాడో తెలుసా? నీ మార్గము మారాలి, నీ పద్ధతులు మారాలి, నీ జీవితం మారాలి, నీ జీవిత విధానాలు మారాలి, నీ నడవడిక మారాలి, నీ యొక్క కార్యక్రమాల్లో మార్పు రావాలి. అవన్నీ కూడా దేవునికి ఇష్టమైనవై ఉండాలి. ఇది దేవుని వాక్యం మనకు బోధిస్తున్న సత్యం. జ్ఞానులు బోధింపబడిన వారే మరొక మార్గమున వెళ్ళారు. నీకు ఏమి బోధించబడుతూ ఉన్నది అని అంటే, నువ్వు వచ్చిన దారిని వెళ్ళవద్దు, వేరొక దారిని వెళ్ళాలి, మరొక దారిని వెళ్ళాలి, తిన్నగా వెళ్ళాలి, దారి తప్పకూడదు. ప్రియమైన సోదరి సోదరులారా, పాత జీవితాన్ని విడిచిపెట్టి క్రొత్త జీవితం జీవించాలి, నూతన జీవితం జీవించాలి అనేది దేవుని వాక్యం మనకు తెలియజేస్తున్న సత్యమైనది. జ్ఞానులు మరి ఆ రీతిగా వెళ్ళారా అంటే వెళ్ళారు. వెళ్ళకపోయినట్టయితే ఏమై ఉండేది? వెళ్ళకపోయి ఉన్నట్టయితే జాగ్రత్తగా ఉండండి, వారు దేవునికి అవిధేయులై ఉండేవారు. తద్వారా వినండి జాగ్రత్తగా, వాళ్ళు సేఫ్ అయ్యేవాళ్ళేమో, వాళ్ళు తప్పించబడేవారేమో, వారు క్షేమంగా తమ గృహాలకు వెళ్ళేవారేమో. కానీ జాగ్రత్తగా వినండి, దేవునికి ఎంతో అపాయము కలిగి చేసిన వ్యక్తులుగా ఉండేవారు.
దేవుని పనిని ఆటంకపరిచిన వ్యక్తులుగా ఉండేవారు. వారి అవిధేయత దేవుని పనికి పెద్ద ఆటంకమయ్యేది. యేసుక్రీస్తు ప్రభువారికి భయంకరమైన అపాయంగా మారేది. క్రీస్తునందు ప్రియులారా, జాగ్రత్తగా వినండి. నీ అవిధేయత దేవుని నామానికి ఎంత అవమానం తీసుకొస్తుందో ఒకసారి ఆలోచన చేయాలి. నీ అవిధేయత సంఘానికి ఎంత అవమానం తీసుకొస్తుందో ఆలోచన చేయి. నీ అవిధేయత సేవకునికి ఎంత అవమానం తీసుకొస్తుందో, నీ అవిధేయత నీ తల్లిదండ్రులకు, నీ అవిధేయత నీ భర్తకు లేదా నీ భార్యకు, నీ అవిధేయత నీ కుటుంబానికి ఎంత నామర్థత తీసుకొస్తుందో, ఎంత అవమానం తీసుకొస్తుందో ఒకసారి ఆలోచించే. విశేషంగా దేవునికి ఎంత తలవంపులో లేదా అటువంటి పరిస్థితి. దేవుని ఎరుగని నీ జీవితంలో జీవిస్తున్న నీవు ఎంతకాలము ఆ రీతిగా జీవిస్తూ నిన్ను నష్టపరుచుకుంటున్నావు, నీ కుటుంబాన్ని నష్టపరుస్తున్నావు, అనేకులకు అభ్యంతరకరంగా ఉంటున్నావు, మరొక ప్రక్క దేవునికి అవమానం తీసుకొస్తున్నావు. సోదరి సోదరులారా, ఆ పరిస్థితి నుంచి మనం బయటికి రావాలని దేవుని వాక్యం చెప్తా ఉంది. వారు అవిధేయులు అవ్వలేదు, జ్ఞానులు విధేయత చూపించారు. వారు విధేయత చూపించారు కాబట్టే వారు దేవునిని లేక ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఆరాధన చేశారు కాబట్టి వారిని జ్ఞానులు అని పిలుస్తున్నాం. కేవలం యేసుక్రీస్తు ప్రభు వారిని ఆరాధన చేయటం వలన మాత్రమే వారు జ్ఞానులు కాదు. వారు దేవుని చేత బోధింపబడిన లేకపోతే దేవుని దూత ద్వారా బోధింపబడిన ఆ బోధకు విధేయత చూపించారు కాబట్టి వారు జ్ఞానులు అని దేవుని వాక్యం పిలుస్తా ఉన్నది. సోదరి సోదరులారా, లోక సంబంధంగా నీకెంతో జ్ఞానం ఉండొచ్చు, లోక సంబంధంగా నీకెంతో పేరు ప్రఖ్యాతులు ఉండొచ్చు, లోక సంబంధంగా నీవు మంచి వివేకం కలిగిన వ్యక్తిగా పేరు సంపాదించుకున్న వ్యక్తిగా ఉండుండొచ్చు. చాలా సంతోషం, మంచిది, తప్పేమి లేదు. కానీ నీవు క్రీస్తును ఆరాధన చేయకుండా, క్రీస్తును ఆరాధన చేసినా క్రీస్తు బోధకు విధేయత చూపకుండా ఉంటే నీవు జ్ఞానిగా అనిపించుకుంటావేమో కానీ దేవుని దృష్టికి జ్ఞానివి కాదు. దేవుని దృష్టిలో నీవు అజ్ఞానిగా మిగిలిపోతావు, నిలబడిపోతావు. సో ఈ క్రిస్మస్ దినాన ప్రభువుని ఆరాధన చేసిన నీవు ఇక నుంచి నీ మార్గం ఏమై ఉండబోతా ఉంది? పాత జీవితమేనా? పాత పద్ధతులేనా? పాత అలవాట్లేనా? పాత స్వభావమేనా? దీని ద్వారా నువ్వెంత నష్టపోతున్నావో, నీ కుటుంబానికి ఎంత నష్టమో అవమానమో, అదే సమయంలో దేవునికి ఎంత అవమానమో. కాబట్టి ఈ సంగతులు మనం జ్ఞాపం చేసుకొని దేవుని బిడ్డలారా, సోదరి సోదరులారా, నీ వ్యక్తిగత జీవితాన్ని మార్చుకోవాలి అనే సంగతిని నేను దేవుని సేవకునిగా ప్రేమతో మనం చేస్తున్నాను. కేవలము ఈ జ్ఞానులు మాత్రమే కాదు ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి మొదటిగా వచ్చిన గొర్రెల కాపరుల జీవితంలో కూడా మనం చూసినట్లయితే ఆ పరిస్థితులే మనకు కనబడుతున్నాయి. రెండు దేవుని వాక్యాన్ని చదువుకుందాం. లూకా సువార్త 2వ అధ్యాయం 17 నుంచి వాక్యాన్ని చదువుకుందాం. వారు చూచి ఈ శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి. గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతులను గూర్చి విన్న వారందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి. చూసారండి, ఎంత చక్కని మాటలు ఇక్కడ మనం చదువుతున్నాం. జాగ్రత్తగా ఈ మాటలు మనం గుర్తుపెట్టుకోవాలి. లూకా సువార్త 2వ అధ్యాయం 17వ వచనంలో ఆ గొర్రెల కాపరులు వెళ్ళి యేసు ప్రభు వారిని చూచి బయటకు వచ్చిన తర్వాత వారు చేసిన పనిని గురించి చెప్పబడుతున్నది. ఏం చేశారనంటే తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి. దేవునికి స్తోత్రం. వేరొక మార్గమున వెళ్ళుట, మరొక మార్గమున వెళ్ళుట ఏమిటి అనంటే ప్రియులారా, తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి. వేరొక మార్గమున వెళ్ళుట అనే మాట యొక్క భావం మొదటిగా మనం ఏం చెప్పుకున్నామంటే మన జీవితాన్ని మార్చుకోవాలి. రెండవది, మనం ఏ విషయాలైతే దైవ సేవకుల ద్వారా వింటున్నామో, ఏ విషయాలైతే దేవుని ఆత్మ ద్వారా మనం వింటున్నామో ఆ మాటలను మనం ఇతరులకు ప్రచురము చేయాలి, ఇతరులకు ప్రకటించాలి. ప్రకటించడానికి మా పాస్టర్ గారు అవకాశం ఇవ్వరండి అనగాకండి. ప్రకటించటము, ప్రచురము చేయటం అని అంటే స్టేజీ దగ్గర నిలబడి చెప్పటమే అనుకోగాకండి. సోదరి సోదరులారా, నీవు వెళ్ళి ఇతరులకు వ్యక్తిగతంగా పర్సనల్గా
దేవుని వాక్యాన్ని నీకు తెలిసిన సంగతులను బోధించి కొందరినైనా ప్రభువులోకి నువ్వు నడిపించాలి. కొందరినైనా నువ్వు ప్రభువుని చేరుకునేటట్లుగా ప్రభు దగ్గరికి వారిని నడిపించాలి. వారు దేవునితో సంబంధంలోకి వచ్చేటట్లుగా వారిని నడిపించాలి. ఇది నీ బాధ్యత అయ్యున్నదని దేవుని వాక్యపు వెలుగులో మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. వీరు దేవుని దూత ద్వారా వీరికి ఏమైతే చెప్పబడిందో వాటిని చూసి ఆనందించి అంతటితో సరిపెట్టుకోవాలా. జ్ఞానులైన అంతటితో సరిపెట్టుకోవాలా. దేవుని చేత బోధించబడిన రీతిగా వారు నడుచుకున్నారు. అలాగే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం, వీరికి ఏ విషయాలైతే చెప్పబడ్డాయో ఆ విషయాలను కేవలం తమతో ఉంచుకొని చూసి అబ్బా చెప్పినట్టుగానే మనం చూసామని సంతోషించి తమ సంతోషాంతో ముగించుకోకుండా వీరు ఇతరులకు కూడా వాటిని ప్రకటించినట్లుగా మనం చూస్తున్నాం. ఎట్లా ప్రకటించారో తెలుసా ప్రియులారా? ఇక్కడ మనం చదువుతున్నాం 18వ వచనంలో, గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతులను గూర్చి విన్నవారందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి అని ఇక్కడ మనం చదువుతున్నాం. ఈ మాటను మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రియమైన సోదరి సోదరులారా, నీ జీవితంలో చాలా ప్రాముఖ్యమైన సత్యం తీసుకొని రాబడుతున్నది. అదేంటిదంటే, ఈ గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతులు ఎలా ఉన్నాయి అని అంటే విన్నవారందరూ కూడా ఆశ్చర్యపోయేటట్లుగా చెప్పారనమాట. అవునా, ఎంత ఆశ్చర్యం! క్రీస్తునందు ప్రియులారా, ప్రజలకు ఆశ్చర్యకరమైన సంగతి ఏంటి? యేసుక్రీస్తుని గురించిన విషయమే ఆశ్చర్యకరమైనది. ఆ ఆశ్చర్యకరమైన వార్తే ప్రజలకు వెళ్ళాలి. ఆశ్చర్యం కలుగజేసేటంతగా వారు ఏం చెప్పారు అని అంటే, మన కొరకు రక్షకుడు పుట్టాడు, నీ కొరకు రక్షకుడు పుట్టాడు. అది గ్రహింపులకు తీసుకురావటం కంటే మించిన ఆశ్చర్యకరమైన విషయం ప్రపంచంలో మరొకటేమీ లేదు. సోదరి సోదరులారా, ఇది మన బాధ్యత. ఇది మన బాధ్యత. వారు ఆ పని చేసినట్లుగా ఇక్కడ మనం చూస్తున్నాం. ఇంకా వారు ఏం చేశారు చదువుకుందాం 20వ వచనం నుంచి. అంతటా ఆ గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్టుగా తాము విన్న వాటిని కన్న వాటిని అన్నిటిని గురించి దేవుని మహిమపరచుచు స్తోత్రము చేయొచ్చు తిరిగి వెళ్ళిరి అని ఇక్కడ మనం చదువుతున్నాం. చాలా సంతోషం కదా. వారు చేసిన పని ఏమిటి? అక్కడ చూడండి, తమతో చెప్పబడినట్టుగా తాము విన్న వాటిని కన్న వాటిని గుర్చి దేవుని మహిమపరచుచు స్తోత్రం చేయొచ్చు తిరిగి వెళ్ళిపోయారు. ఆహా, ఎంత అద్భుతమైనది! ఇక్కడ మనం గమనించాల్సిన సంగతి ఏమిటి అని అంటే, యేసుక్రీస్తు ప్రభు వారిని చూచి ఆనందించడంతో వీరు ముగించుకోవాలా. ఆ పూటతో వారు ముగించుకున్న పరిస్థితులు మనకు కనపడట్లేదు. వీరు చేసిన పని ఏంటంటే, తాము విన్న వాటిని కన్న వాటి అన్నిటిని గుర్చి మొదటిగా దేవుని మహిమపరుస్తున్న పరిస్థితులు కనపడుతున్నాయి. దేవునికి స్తోత్రం. అంత మాత్రమే కాదు, వారు దేవునికి స్తోత్రాలు చేయించున్న పరిస్థితి కనబడుతున్నది. వెళ్ళాము వచ్చాము అన్నట్లుగా వీరు ముగించుకోవాలా. ఇది మనకు గొప్ప పాఠం కదూ. అయిపోయింది క్రిస్మస్. ఎంతమంది ఈ మాట అని ఉంటారు ఈరోజు ఆరాధనకి వెళ్ళొచ్చి కదూ. అయిపోలేదు క్రిస్మస్. అది కొనసాగే ప్రక్రియ. ఇది నిరంతర ప్రక్రియ. సోదరి సోదరులారా, జాగ్రత్తగా వినండి. ఈ క్రిస్మస్ అయిపోయేది కాదు. యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టారు, ఆ క్రిస్మస్ అయిపోయింది. ఇప్పుడు నిరంతర ప్రక్రియ ఏమిటి అని అంటే, కేవలం ఆయన ఈ లోకంలో పుట్టడమే క్రిస్మస్ కాదు. నీ జీవితంలో యేసు ప్రభు వారు పుట్టాలి. అది నిజమైన క్రిస్మస్. నీ జీవితంలో యేసుక్రీస్తు ప్రభు వారు జన్మించారు, చాలా సంతోషం. అంతటితో అయిపోలేదు క్రిస్మస్. నీ ద్వారా అనేక మంది యేసుక్రీస్తులోకి రావాలి, యేసుక్రీస్తును తమ హృదయాలు చేర్చుకోవాలి. అది కదా నిజ క్రిస్మస్. ఇది ఒకరోజుతో అయిపోయేది కాదు కదా, ఇది నిరంతర ప్రక్రియ కదా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అనేక మందిని నువ్వు ప్రభువులోకి నడిపించాలి. వారి జీవితాల్లో నిజ క్రిస్మస్ అనుభవంలోకి వారు రావాలి. ఆ బాధ్యత నీ మీద ఉన్నది. ఆ పనిని నీవు నేను మనందరం చేయాల్సిన వారమై ఉన్నాం. ఆ బాధ్యతను మనం నిర్వర్తించి నిజ క్రిస్మస్ అనుభవాన్ని ప్రతి దినము అనుభవించాల్సిన వారమై ఉన్నాం. కానీ నేటి సంఘాల్లో చూస్తే చాలామంది లోకస్తుల మాదిరిగానే
లేకపోతే యేసు ప్రభువుని నమ్ముకోననే వ్యక్తుల మాదిరిగానే వస్తున్నారు వెళ్తున్నారు. ఈ జ్ఞానుల విషయం కానివ్వండి, ఇదిగో ఈ గొర్రెల కాపరుల సంగతులు కానివ్వండి, అలా లేవు. వారు చేసిన పని అంతటితో ముగించుకోలేదు, తరువాత వారు పని చేశారు. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సిన సంగతి ఏంటంటే ప్రియులారా, నీవు నీ వ్యక్తిగత జీవితంలో అనేకులను ప్రభు దగ్గరికి నడిపించాలి. అంత మాత్రమే కాకుండా చాలా ప్రాముఖ్యమైన విషయం, ప్రతిరోజు కూడా నీ ఆత్మీయ జీవితాన్ని భద్రం చేసుకోవాలి. ప్రతిరోజు కూడా నీ ఆత్మీయ జీవితాన్ని సజీవంగా కాపాడుకుంటూ ఉండాలి. ఎందుకు అని అంటే యేసు ప్రభు వారు వచ్చింది ఈ లోకానికి కేవలం మనల్ని పాపం నుంచి విడిపించడానికి, రక్షించడానికి మాత్రమే కాదు, కానీ మనల్ని నిత్య జీవం చేర్చడానికి కోసం కదా యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చింది. కాబట్టి నిత్య జీవం చేరేంత వరకు కూడా మనల్ని మనం భద్రం చేసుకోవాలి, మనల్ని మనం కాపాడుకోవాలి, మనల్ని మనం దేవునికి అప్పగించుకుంటూ ఉండాలి. రూపాంతర అనుభవము, దినదినం మార్పు చెందుతున్న అనుభవము మన జీవితాలకు అవసరమైంది. ఆ శ్రేష్టమైన అనుభవాన్ని మన జీవితాల్లో దినదినము అనుభవించచ్చు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి చేస్తున్న కార్యాన్ని మన జీవితాల్లో అనుభవించచ్చు. దినదినము మనం ముందుకు కొనసాగుతూ ఉండాలి. ఇట్టి శ్రేష్టమైన అనుభవంతో మనం ముందుకు వెళ్ళటమే క్రిస్మస్ ప్రక్రియ, క్రిస్మస్ పండుగ పని అయి ఉన్నది. పండుగ అయిపోద్దేమో కానీ క్రిస్మస్ పని అయిపోలేదు. అది కొనసాగుతూ ఉండే ప్రక్రియ, కొనసాగుతూనే ఉంటుంది. ఏంటిది అని అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి కేవలం పాపం నుంచి విడిపించడానికి మాత్రమే రాలేదు, కానీ ప్రియులారా మన పరిశుద్ధులుగా చేయటానికి, నిత్య జీవంలోకి మనల్ని తీసుకుని వెళ్ళడానికి ఆయన ఈ లోకానికి వచ్చారు. ఆ శ్రేష్టమైన అనుభవాన్ని పొందే వరకు కూడా ఈ క్రిస్మస్ ప్రక్రియ కొనసాగుతూనే ఉంటుంది. దాన్ని మనం కొనసాగించుకుంటూ నిత్య జీవం కొరకై సిద్ధపడదాం, అనేకులను సిద్ధపరుద్దాం. ఇదే క్రిస్మస్ పండుగ పని. దేవుడు అట్టి కృపను మనకు అనుగ్రహించి దీవించును గాక. ఆమేన్. ప్రార్థన. మా ప్రియమైన పరలోకపు తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. మరొక క్రిస్మస్ దినాన్ని చూసే ధన్యత భాగ్యం మాకు అనుగ్రహించినందుకే మిమ్మల్ని స్తుతిస్తూ మహిమపరుస్తూ ఘనపరుస్తున్నాం. ఆ రీతిగా ఈ కార్యక్రమాన్ని వీక్షించిన మా ప్రియులందరినీ దీవించండి దేవా. క్రిస్మస్ అయిపోయింది అనుకోనకుండా మా వ్యక్తిగత జీవితాన్ని నిత్య జీవం కొరకు సిద్ధపరచుకోవడానికి, అలాగే అనేకులను నిత్య జీవం కొరకు సిద్ధపరచడానికి మాకందరికీ మీ కృపను అనుగ్రహించి సహాయం చేయండి. అనారోగ్యాలతో ఉన్నవారు మీరు ముట్టి స్వస్థపరచండి. ఎవరైతే అవసరతలు కలిగి ఉన్నారో మీకు తెలుసు నాయన, నీ వీటికి అవసరతలు తీర్చి దీవించండి. తిరిగి మేమందరినీ నీ సన్నిధిలో కలుసుకుని పర్యంతరం మీ హస్తాలకు అప్పగించుకుంటూ నూతన సంవత్సరం కొరకే ప్రతి ఒక్కరిని సిద్ధపరిచి దీవించమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థన చేసి స్తోత్రం అర్పించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని దీవెన, శాంతి, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనందరికీ తోడేయండి. తన రాకడ కొరకై సిద్ధపరిచి భద్రపరచును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ కొరకై నిన్ను సిద్ధపరచు స్వరము, క్రీస్తు రాకడ కొరకై సిద్ధపరచే స్వరము. వినుమా, వినిపించుమా, హనుమా, సిద్ధపడుమా.